ఏపీ తెలంగాణలో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నాంపల్లి, కరీంనగర్, రాజమండ్రి కోర్టులకు బెదిరింపులు రావడంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీ తెలంగాణలో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నాంపల్లి, కరీంనగర్, రాజమండ్రి కోర్టులకు బెదిరింపులు రావడంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీలో కోర్టులకు బాంబు బెదిరింపులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు. లక్ష్మీ దుర్గ, రాజమండ్రిలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా కోర్టుకు సంబంధించి ఫోన్ కాల్ వచ్చింది. బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రిలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా కోర్టు ప్రాంగణాన్ని కూడా పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ కూడా తీసుకొచ్చి విస్తృతంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అంటే ఎవరి నుంచి ఫోన్ కాల్ వచ్చిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాంబు పేలుతుంది, బాంబు అని బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తమయ్యి ప్రస్తుతం అయితే కనుక కోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ను, అదేవిధంగా బాంబు స్క్వాడ్ ను కూడా తీసుకొచ్చి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. న్యాయవాదులు కావచ్చు, కక్షిదారులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎటువంటి భయాందోళన చెందకుండా వాళ్ళందరినీ కూడా ఒక సురక్షిత ప్రాంతానికి ఉంచి వీళ్ళందరూ కూడా ఏదైతే కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందనే ఎత్తే ఫోన్కు వచ్చిందో ఆ ఫోన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కనుక తనిఖీలు చేస్తున్నారు. అంటే ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద కూడా విచారణ చేస్తున్నారు. అంటే ఆకతో ఎవరు చేశారు, ఫోన్ బెదిరింపు కాల్ అంటే నిజంగా బాంబు ఉందా లేదా, ఆ బాంబు లేకపోతే ఫోన్ ఎవరు చేశారనే దాని మీద కూడా పోలీసులు అయితే కనుక విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రిలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కోర్టు ప్రాంగణాలు ఉంటాయి. ఆ కోర్టు ప్రాంగణాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఇటువంటి బాంబును కూడా గుర్తించలేదు. ప్రస్తుతం అయితే కనుక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఓ పక్కన డాగ్ స్క్వాడ్, మరో పక్కన బాంబు స్క్వాడ్ కూడా విస్తృతంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి ప్రాంగణంలో ఉన్న కోర్టు ప్రాంగణాల్లో ప్రస్తుతం పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. లక్ష్మీ దుర్గ. థ్యాంక్ యూ రాజబాబు.